కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కరీంనగర్ స్పెషల్ ఆఫీసర్ రమణారావు, డిఐఓ గంగాధర్, డిఐఓ ఆఫీసర్ సూపరింటెండెంట్ బల్బీర్ సింగ్ సందర్శించి ఎంపీసీ లెక్చరర్ కవిత విద్యార్థుల పట్ల జరుగుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు హాజరై విద్యను బోధించే ఉపాధ్యాయురాలు విద్యార్థులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఏబీవీపీ నాయకులపై మరియు విద్యార్థులపై కేసులు పెట్టడం, సంబంధిత తోటి లెక్చరర్లపై కేసులు పెట్టడం శోచనీయమని తెలిపారు. ఇలాంటి ఉపాధ్యాయురాలు కాలేజీలో ఉండకూడదని ఏబీవీపీ విద్యార్థులు, బీఆర్ఎస్వి నాయకులు, కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు, మాజీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ సభ్యులు డాక్టర్ శ్రీరామ్ మాట్లాడుతూ విద్యాధికార బృందాన్ని కోరుతూ ఇలాంటి సంఘటనలు విద్యార్థులకు జరగకుండా చూడాలని, విద్యార్థులను ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి లెక్చరర్ కవితని వేరే కాలేజీకి బదిలీ చేసే ఇలాంటి సమస్యలు పునర్నిర్మాణం కాకుండాదని, చదువుతున్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల చదువులు విఫలం కాకుండా చూడాలని జిల్లా విద్యాధికారులను కోరారు. జిల్లా స్పెషల్ ఆఫీసర్ ఈ సమస్యలను మళ్లీ జరగకుండా సంబంధిత సెక్రటరీ దృష్టికి వెళ్లి పరిశీలన చేస్తానని ప్రజా సంఘాల నాయకులకు, విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ డాక్టర్ శ్రీరామ్, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా జనరల్ సెక్రటరీ పర్లపల్లి నాగరాజు, ఏబీవీపీ నాయకులు గట్టు శ్రీరామ్, టీఆర్ఎస్వి స్టేట్ విద్యార్థి నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. సో ఇన్ని కాలేజెస్ చూసే క్రమంలో ఒకటో రెండో చూస్తాం, శాంపుల్గా చూస్తుంటాం, కానీ పొద్దుటి నుంచి సాయంత్రం దాకా చూడలేము కదా. అప్పుడప్పుడు అనుకోకుండా జరిగే సంఘటనలు లేదు సార్. రిక్వెస్ట్ 1 ఇయర్ నుంచి కవిత మేడం గారు ప్రిన్సిపాల్ గారికి నేను అప్డేట్గా ప్రతి విషయాన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అని చెప్తుంది. ఓకే, అంటే మొత్తానికి అంటే ఈ సమస్య కొన్ని సమస్యలు కాలేజీలోనే పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. ప్రతి సమస్యకు మనం అధికారుల దగ్గరికి పోం. ఇక్కడిక్కడ వాళ్ళ లెవెల్ అని ఒక తరగతి గదిలో ఉన్న సమస్యను ఆ టీచర్స్ పరిష్కరిస్తారు అనుకుంటాం, వాళ్ళు పరిష్కరిస్తాం. కాకపోతే ప్రిన్సిపాల్ పరిష్కరిస్తారు, తర్వాత డిఐఓ గారు పరిష్కరిస్తారు. అది కానప్పుడు మనం అందరం ఇన్వాల్వ్ అవుతాం. కాబట్టి ప్రతి చిన్న ఎందుకంటే కొంత స్వాతంత్రత కూడా కాలేజెస్లలో టీచర్స్కి ఉంటుంది, ప్రిన్సిపల్స్కి ఉంటుంది, అంతుంటుంది. ఆ పరిష్కారం అయిపోతుంది. నిజానికి పిల్లలపై కేసు నమోదు చేయడానికి మీరు అంటే ఏ విధంగా తీసుకుంటున్నారు? ఒక లెక్చరర్ విద్యార్థులపైన కేసు పెట్టడాన్ని ఏ విధంగా తీసుకుంటున్నారు? మేము చాలా దురదృష్టకరమైన విషయం. మేము దాని మీద తప్పకుండా మాట్లాడతాం. ఎందుకు ఏ పరిస్థితుల్లో చేయాల్సింది అనేది చాలా నిష్పాక్షికంగా విచారించడానికి ఒకవేళ కనుక అది అసత్యమైన ఆరోపణ ఉంటే దానికి తగిన చర్యలు తీసుకోవడానికి సూచిస్తాం. సరే.